ఓం నమో భగవతే వాసుదేవాయ. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ రాధాకృష్ణ రామాయణంలో బాలకాండలో సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుని యజ్ఞ సాధనా ఘట్టం. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. ఈ భాగంలో ముందుకు వెళ్ళే ముందు శ్రీరాముల వారి కీర్తన ఒకటి విని ముందుకు వెళ్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక యజ్ఞ సాధన, సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుని యజ్ఞ సాధన. సాధకుని మనస్సే యజ్ఞకుండం, రాజస తామస గుణాల సమ్మేళనం. అసురీభావాలను నశింపజేసుకుంటూ వివేకంతోనూ విశ్లేషణముతోనూ పరమాత్మానుసంధానం చేయుటే యజ్ఞం. యాగం 6 రోజుల పాటు సాగింది.
సాధనా ప్రగతిలో కామాది అరిషడ్వర్గాలను అధిగమిస్తూ మూలాధారాది 6 చక్రాల గుండా పయనిస్తూ పరమాత్మానుభవమును పొందుటే యోగం. యాగం ముగిసింది. గాధేయుడు సంతసించాడు. రామ లక్ష్మణులను ఆలింగనం చేసుకున్నాడు. పూర్వపు సామీప్య సాధన నేటి సాయుజ్య స్థాయికి ఎదిగింది. సారూప్యతను పొందింది. ఈ సారూప్యత సాంకేతికమే రామాలింగనం. విశ్వామిత్రుడు రాముని ఆలింగనం చేసుకోవటమే సాధనలో పరిపూర్ణతను సాధించుట. అదే సాధకునికి ధన్యత, ఆనందం, మహదానందం. జనకుని వార్తాహరులు సీతా స్వయంవర వార్తను తెలిపి నమస్కరించిరి. గాధేయుని సంకల్పం నెరవేరింది. రామ లక్ష్మణులను వెంటపెట్టుకుని మిథిలకు బయలుదేరాడు విశ్వామిత్రుడు. మార్గమధ్యంలో సుందరమైనది, శూన్యమైనది ఆశ్రమం కనిపించింది. నాథుడు లేని అనాథగా అనిపించింది. దీని సంగతి ఏమిటా అని రామలక్ష్మణులు గాధేయుని వైపు చూశారు. ఈ ఆశ్రమం గౌతమాశ్రమం. గౌతముడు ధర్మశాస్త్రకర్త, కర్మానుష్ఠానపరుడు, జితేంద్రియుడు, గోపూజా నిరతుడు. అతని భార్య అహల్య విధాచచే ప్రత్యేకంగా సృష్టించబడింది. అపురూప సుందరి. గోపూజా ఫలితంగా అహల్యను గౌతముడు భార్యగా పొందినాడు. దేవేంద్రుడు అహల్యపై మనస్సు పడ్డాడు. ఆమెను వంచించి తన కోర్కెను తీర్చుకున్నాడు. అహల్యను మోసపుచ్చాడు ఇంద్రుడు. గౌతముని వంచలేకపోయాడు. ఇంద్రుని వంచనను గ్రహించిన గౌతముడు నపుంసకుడవు కమ్ము అని శపించాడు. చపలచిత్తయగు అహల్యను కూడా శిలగా మారిపొమ్మని శపించాడు. తం ద్రక్ష్యసి యథాభద్రో తదా పూతో భవిష్యసి. రామభద్రుని పాదస్పర్శచే తిరిగి రూపం పొందగలవని శాపాంతాన్ని కూడా చెప్పాడు. ఈ విషయాలను రామ లక్ష్మణులకు వివరించాడు కౌశికుడు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడు గౌతముడు. అహనిలీయతేతి అహల్య. దున్నుటకు వీలు కానిది అహల్య. సంచిత, ఆగామి, ప్రారబ్ధము అనునవి కర్మలు. మానవుని జనన మరణ చక్రంలో బంధించునవి. వీటిని వాసనలు, సంస్కారములు అని కూడా అనవచ్చు. జీవి యొక్క వర్తమాన భవిష్యత్ రూపాలకు కారణాలు బలీయమైనవి కూడా. అందుకే కాలం కర్మ అని అంటారు. అహల్య సాక్షాత్తు బ్రహ్మపుత్రిక అయినను కర్మవాసన ఆమెను వదలలేదు. కర్మత్రయం చేత, వాసనా ప్రభావం చేత చిక్కి చపల చిత్తగా మారింది. ఇంద్రుని గుర్తించలేక అతనికి లొంగిపోవుట అన్నది సంస్కార ప్రభావం. విశ్వామిత్రుని తపక్కాలంలో కూడా కామక్రోధాల ప్రభావం ఇలాంటిదే. జితేంద్రియుడకు గౌతమ బుద్ధికి అహల్య స్థాయిని సంస్కరించవలసి వచ్చింది. దాని ఫలితమే శిలగా మారమని అహల్యకు శాపం. జడత్వమునకు మారుపేరు శిల. సాధనాపరంగా బాహ్యమును మరచి శరీర తత్వములను బాగుగా వివేచన చేయు స్థాయి భావమే జడత్వం. సుదీర్ఘ మౌనమే జడత్వం యొక్క గుణం. అదే తపస్సు. ఫలితం రామభద్రుని సందర్శనం, పరమాత్మ సందర్శనం. అదే రామపాదం, రామపదం. జడత్వాన్ని చైతన్యంగా మార్చింది. మర్త్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయదేహినం ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం న పరాన్ భజిష్యే సోయం పరాత్మా పురుషః పురాణ ఏష స్వయం జ్యోతిరనంత ఆద్యః మాయాతనం లోక విమోహనీయాం దత్తే పరానుగ్రహ ఏష రామః జగతామాదిభూతస్త్వం జగత్వం జగదాశ్రయః సర్వభూతేష్వ సంయుక్త ఏకో భాతి భవాన్ పరః ఓంకారవాచ్యస్త్వం రామ వాచామవిషయః పుమాన్ వాచ్యవాచక భేదేన భవానేన జగన్మయః కార్యకారణకర్తృత్వ ఫలసాధన భేదతః ఏకో విభాసి రామం త్వం మాయయా బహురూపయా నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తేస్తు హృషీకేశ
నారాయణ నమోస్తుతే. కార్యకారణ కర్తృత్వములకు సాక్షిభూతుడు పరమాత్ముడొకడైనా ఎన్నో రూపాలలో ప్రకటితమవుతూ ఉంటాడని అహల్య పరమాత్ముడగు రాముణ్ణి నుతించినది. సర్వమందు రమించేవాడు రాముడు. పురుషాధ్యక్షుడు, చైతన్యరూపి అహల్యా గౌతముల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. విశ్వామిత్రుడు నదీ నదములను దాటుకుంటూ రాకుమారులతో పాటు మిథిలా నగరాన్ని చేరాడు. మిథిలకు రాజు జనకుడు. నిమి వంశానికి చెందినవాడు. తాత్వికుడు, ధర్మజ్ఞుడు. ప్రకృతి మార్గంలో నడిచే కర్మయోగి, జీవన్ముక్తుడు, బ్రహ్మవేత్త కూడా. రాజర్షి పరాక్రమవంతుడు, ప్రజారంజకుడగు రాజు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు మిథిలలోని ప్రజలు కూడా వేదవిధులు, జ్ఞానులు, శరీరాభిమానం లేని స్వధర్మపరులు. అందుకే ఆ నగరం విదేహ అని పిలువబడింది. వ్యాసాయ విష్ణురూపాయ అను వ్యాసకుమారుడు శుకుడు జన్మతః ముక్తసంగుడు. సంసారమంటే వెగటైనవాడు. సమదర్శనుడు జనకునితో వేదాంత చర్చ చేస్తూ ఉన్నాడు. వేదాంత చర్చ మంచి రసపట్టులో ఉంది. అంతఃపురం చుట్టూ అగ్ని వ్యాపించిందని సేవకుడు చెప్పగా విని చిరునవ్వే సమాధానంగా చెప్పాడు జనకుడు. మరికొంతసేపటికి మరో సేవకుడు అగ్ని అంతఃపురానికి ప్రాకింది అని ఉద్వేగంతో నివేదించాడు. దానికి కూడా రాజర్షి స్పందించలేదు. ఓ సింతే కదా అన్నాడు. మరీ కొంతసేపు గడిచింది. మీ పక్కనే అగ్ని మండుతూ ఉంది, జాగ్రత్త అన్నాడు రాజసేవకుడు. ఈమారు కూడా స్పందించలేదు. సేవకుని ఆరాటం చూచాడు. నన్ను కాల్చది అగ్ని, భయపడకు అని ఊరడించాడు. అదే జనక మహారాజు యొక్క స్థితప్రజ్ఞత. దేహం ఉన్నా దేహ భావన ఏమాత్రం లేని స్థిరచిత్తుడు జనకుడు. నామరూపక్రియలకు అతీతమగు చైతన్య రూపం సీత. ఆమెకు జనకుడు కాగలిగినాడు. మహదంకారములకు మూలశక్తియగు సీతను భరించగల శక్తిని, పరాశక్తిని పోషించగల అర్హత జనకునికి కాక ఇక మరెవరికి ఉంటుంది? ఇతరుడగు రామబ్రహ్మ మాత్రమే ఆ శక్తిని భరించగలిగినవాడు. దానికే ధనుర్భంగ కారణమగు సీతా స్వయంవరం. ఇది భాగవతంలోని కంసుడు ఏర్పాటు చేసిన ధనుర్యాగం వంటిది. ధనుర్యాగంలోని ధనుస్సు శివధనుస్సు. త్రిపురాసురులను సంహరించుటకు వాడినది. పూర్వీకుల నుండి జనకునికి సంక్రమించింది. పూజలు అందుకుంటూ ఉంటుంది. నారద పురాణం అనుసరించి శివుని వద్ద గొప్ప మహిమగల మణి ఉండింది. దాని కొరకై జనకుడు శివునిపై దండెత్తినాడు. విష్ణుదత్తమగు వరగర్వముతో జనకుడు శివుని విల్లును అపహరించాడు. ఇదంతయు విష్ణుమాయ తప్ప మరేమీ కాదని శివుని సమాధానపరిచాడు కుమారస్వామి. భవిష్యత్తులో విష్ణువే ఆ వింటిని భంగం చేస్తాడని కూడా చెప్పాడు. దీనితో శాంతించాడు శివుడు. ఆ వింటినే దానంగా జనకునికే ఇచ్చాడు. విష్ణుస్వరూపమగు రాముని తెలుసుకున్నటకు ఏర్పాటు చేయబడినదే శివధనుర్భంగ స్వయంవరం. ధనువు అహంకారమునకు సాంకేతికం. విష్ణువు వరప్రభావం చేత జనకుడు శివుని ఎదిరించుటే దీనికి సాక్ష్యం. సమిష్టి అహంకారం శివమును ఎదిరించింది, ఓడిపోయింది. ఇక సమూలంగా నశించవలసి ఉంది. సీతా స్వయంవరం. సీత తన భర్తను తానుగా ఎన్నుకోవటం. నిబంధన ధనుర్భంగం చేయుట. జనకునికి నాగలి చాలులో దొరికిన బాలిక సీత. అయోనిజ శక్తి స్వరూపం, మహామాయారూపం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. తదుపరి భాగంలో సీతా చరిత్రను గురించి తెలుసుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్.